ఒకప్పుడు ఒక నిశ్శబ్దమైన గ్రామలోని చెరువులో చిన్న బాతుడోలు ఉండేది. మిగతా బాతులు ప్రశాంతంగా ఈదుతుండగా డోలు మాత్రం ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలు చూడాలని ఆశపడేది. ఒక ఉదయం చెరువు అంచున సీతాకోకచిలుకల గుంపు ఎగురుతూ కనిపించాయి. ఆనందం డోలు వాటి వెనక నడిచింది. ఎంత దూరము వెళ్ళిందో గ్రహించలేదు. పొడవైన గడ్డి, రంగురంగుల పువ్వులు, చిన్న వాగు ఉన్న ఒక పచ్చిక బీడులోకి చేరింది. మొదట డోలు ఆనందపడింది. కాని తర్వాత తన చెరువుదారి మరిచిపోయినట్లు తెలిసింది. భయంతో గట్టిగా క్వాక్ అంటూ కేక వేసింది. అప్పుడు ఒక దయగల తాబేలు అక్కడికి వచ్చి, చిన్న బాతూ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. డోలు తన ఇబ్బంది చెప్పింది. తాబేలు చిరునవ్వుతో, నాతోరా, నీ చెరువు దారి నాకు తెలుసు అని అన్నది. అలా క్రమంగా తాబేలు డోలును చెరువుకు తీసుకెళ్ళింది. తిరిగి తన చెరువును చూసినప్పుడు డోలు హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని కుటుంబం కూడా ఆందోళనతో ఎదురుచూసి సంతోషంగా అతన్ని స్వాగతించింది. ఆ రోజు నుండి డోలు ఇంకా అన్వేషణ చేస్తూనే ఉండేది. కాని ఒంటరిగా ఎక్కువ దూరం వెళ్లకుందని జాగ్రత్తగా ఉండేది.